హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దుర్గా ప్రసాద్, ఫిట్నెస్ ట్రైనర్. వెల్కమ్ టు డే 13 వర్కౌట్ ఫర్ వెయిట్ లాస్. ప్రతిరోజు వార్మప్ చేయండి. వార్మప్ కంపల్సరీ. వర్కౌట్ ముందు కంపల్సరీ వార్మప్ చేయండి. వార్మప్ చేయకుండా అసలు వర్కౌట్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి జంపింగ్ జాక్స్ అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. ఓకే, టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 25, సెకండ్ సెట్ 25, థర్డ్ సెట్ కూడా 25. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి ఫుల్ బర్పీ విత్ జంప్. ఇది ఈరోజు ఫస్ట్ టైం అనమాట చేయటం. మామూలుగా బర్పీ చేసాం, కానీ అప్పటి వరకు స్లో బర్పీస్ చేసాము అండ్ హాఫ్ బర్పీ చేసాము. ఈరోజు ఏంటంటే ఫుల్ బర్పీ విత్ జంప్. బర్పీస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈరోజు చేస్తాం అనమాట. ఓకేనా, లెగ్స్ రెండు క్లోజ్ పెట్టుకోండి. ఆర్మ్స్ డౌన్, బోత్ లెగ్స్ కిక్ బ్యాక్, కిక్ ఫార్వర్డ్, స్టాండ్ అండ్ జంప్. జంప్ చేసినప్పుడు హ్యాండ్స్ రెండు పైకి పెట్టుకోండి. ఓకేనా, ఒకసారి సైడ్ చూపిస్తాను. బోత్ లెగ్స్ క్లోజ్, హ్యాండ్స్ డౌన్, కిక్ బ్యాక్, both at a time, kick forward, stand and jump. Okay na? 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, టోటల్ 3 సెట్స్ చేయండి. ఫస్ట్ సెట్ 12, సెకండ్ సెట్ 12, థర్డ్ సెట్ కూడా 12. ఒకసారి స్టార్ట్ చేస్తే 12 కంపల్సరీ చేయాలి. మధ్యలో 5 చేసి ఆపి మళ్ళీ 5 చేయటం అలా చేయకూడదు అనమాట. 12 ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ చేసేయాలి, అప్పుడే సెట్. ఓకేనా, టోటల్ 3 సెట్స్ చేయండి. సెట్కి మధ్యన కొంచెం బ్రేక్ ఎక్కువ తీసుకోండి. బర్పీస్కి ఏంటంటే కొంచెం ఆవేశం ఎక్కువ వస్తుంది. సో నార్మల్గా ఎప్పుడు తీసుకుని బ్రేక్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి ఆల్టర్నేటివ్ హైనీ ప్లస్ మౌంటైన్ క్లైమ్స్ క్రాస్. 2 వర్కౌట్స్ కాంబినేషన్ అనమాట. ఓకేనా, ఫస్ట్ ఆల్టర్నేటివ్ హైనీస్ ఫుల్గా కంప్లీట్ చేసేయాలి. ఓకే, 15 reps కంప్లీట్ చేసేయండి. నెక్స్ట్ మౌంటైన్ క్లైమ్స్ కంప్లీట్ చేయాలి. ఒకటి ఇది కాదు, మొత్తం సెట్ కంప్లీట్ అయ్యాక కంటిన్యూస్, నో గ్యాప్ అనమాట. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైనీ 2 కలిపి చేయాలి. ఓకేనా, ఆ 2 కలిపి ఎప్పుడైతే కంప్లీట్ అయితే అప్పుడు సెట్ కంప్లీట్ అయినట్టు. అప్పటి వరకు నాన్ స్టాప్గా చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, ఇప్పుడు అన్నీ మౌంటైన్ క్లైమ్స్, క్రాస్ కిక్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఆల్టర్నేటివ్ హైనీ 15, మౌంటైన్ క్లైమ్స్ 15. 2 కలిపితే ఒక సెట్ అనమాట. టోటల్ 3 సెట్స్ చేయండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి సైడ్ నీ రైజెస్. ఆల్రెడీ ప్రీవియస్గా చేసాము. కాలు ఇలా పెట్టుకోండి ఫస్ట్. ఓకే, ఎలా ఉండాలి, ఆర్మ్స్ 2 బ్యాక్ పెట్టుకోండి. ఇక్కడ కాదు, బ్యాక్ పెట్టుకోండి. ఎప్పుడైతే నీ రైజ్ అయిందో ఎల్బో కూడా ఫోల్డ్ అవ్వాలన్నమాట. ఓకేనా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15. ఈ లెగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ లెగ్ చేయండి. 1, 2. లెగ్ రేజ్ అవుతున్నప్పుడు కూడా టో ఇలా సైడ్కే ఉండాలన్నమాట, ఫ్రంట్కి రాకూడదు, సైడ్కే ఉండాలి. 4, 5, 6. లెగ్ చేయకూడదని ఆపేస్తున్నాను. ఓకే, ఈచ్ లెగ్ 15 చేయండి. ఒక లెగ్ కంప్లీట్ అయ్యాక ఇంకొక లెగ్ చేయండి. టోటల్ 3 సెట్స్. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటికి స్పైడర్ మ్యాన్ అనమాట. కొంచెం కామెడీగా ఉంటుంది నేమ్, బట్ వర్కౌట్ చాలా డిఫికల్ట్. ఫస్ట్ మీడియం వెయిట్ వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను, ఓవర్ వెయిట్ వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీడియం వెయిట్ వాళ్ళు వచ్చేసి స్పైడర్ మ్యాన్లో పొజిషన్ వచ్చేసి ప్లాంక్ ఎలా పొజిషన్లో ఉంటామో అలా ఉండాలి. ఓకేనా, ఎల్బోస్ మీద ఉండాలి, ప్లాంక్ పొజిషన్లో ఉండండి. హిప్ డౌన్, నీసి సైడ్కి కిక్ చేయాలన్నమాట. ఓకేనా, 1, 2. వేరే యాంగిల్ కూడా చూపిస్తాను. హిప్ డౌన్. ఓకే, 1, 2. ఓకే, మళ్ళీ బ్యాక్ పొజిషన్ కూడా ఒకసారి చూపిస్తాను. హిప్ డౌన్, 1, 2. 1, 2. ఓకే, మీడియం వెయిట్ వాళ్ళు అయితే ఇలా ఫ్లోర్ మీద చేయండి. ఓవర్ వెయిట్ వాళ్ళు అయితే కనుక ఏదైనా హైట్ తీసుకోండి. ఓకేనా, నేను ఈ బెంచ్ హైట్ తీసుకుంటున్నాను. ఓకే, సేమ్ పొజిషన్ ఈ బెంచ్ మీద పెట్టుకోండి. ఓకేనా, హిప్ డౌన్, కిక్స్. 1, 2, 4, 5, 6. ఓకే, మీడియం వెయిట్ వాళ్ళు అయితే ఫ్లోర్ మీద చేయండి. ఓవర్ వెయిట్ వాళ్ళు అయితే స్టార్టింగ్ కాబట్టి ఏదైనా హైట్ తీసుకోండి. నేను ఈ బెంచ్ తీసుకున్నాను, మీరు ఏదైనా హైట్ తీసుకోండి. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా తీసుకోండి హైట్ తీసుకున్నప్పుడు. ఓకే, టోటల్ 3 సెట్స్ చేయండి. ఈచ్ లెగ్ 12 టైమ్స్ కిక్ చేయాలి. అంటే ఈ లెగ్ కిక్ అయిన తర్వాత ఈ లెగ్ కిక్ చేస్తే 1 అనమాట. అలా టోటల్ ఒక్కొక్క లెగ్ 12 టైమ్స్ చేయండి. టోటల్ 3 సెట్స్. ఓకే, నెక్స్ట్ వర్కౌట్ వచ్చేటప్పటికి బ్యాక్ లెగ్ రైజెస్ అనమాట. బ్యాక్ లెగ్ రైజెస్ చేసేటప్పుడు ఏదైనా సపోర్ట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను, మీరు ఏదైనా వాల్ సపోర్ట్ తీసుకోండి. బాడీ స్ట్రైట్ ఉండకూడదు. ఓకేనా, కొంచెం ఇంక్లైన్ పొజిషన్లో ఉండాలన్నమాట, వాల్గా ఉండాలి. ఓకేనా, లెగ్ తీసుకోండి, కిక్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇలా ఫోల్డ్ చేయొద్దు, ఇది రాంగ్. స్టిఫ్గా ఉండాలి, అది రైజ్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7. వర్కౌట్ చేసినప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ పెయిన్ రావాలి అండ్ గ్లూట్స్ కూడా పెయిన్ రావాలన్నమాట. ఓకే, ఇక్కడ బాడీ ఫ్యాట్ తగ్గడానికి ఈ వర్కౌట్ అనమాట. బ్యాక్ లెగ్ రైజెస్ వచ్చేసి ఇక్కడ బాడీ ఫ్యాట్ తగ్గడానికి అనమాట. ఓకేనా, ఇవి కూడా టోటల్ 3 సెట్స్ చేయండి. ఈచ్ లెగ్ 15 టైమ్స్. ఓకేనా, ఇక్కడతో డే 13 వర్కౌట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.